జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఇప్పుడు పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ మీరు ఐటమ్ ఇచ్చిన తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అని మీరే టైప్ చేస్తారు. అలా టైప్ చేయకుండా సేల్స్లో డిఫాల్ట్గా సెటప్ చేయాలి. అది ఎలా? దాన్నే జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. ఆ సెటప్ ఎలా చేయాలనేది చూద్దాం. ఎందుకంటే మనకి వర్క్ తక్కువ, సింపుల్ అయిపోవాలి. జస్ట్ ఐటమ్ తీసుకొని క్వాంటిటీ రేటు తీసుకుంటూనే ట్యాక్స్ ఆటోమేటిక్గా వచ్చి పడిపోవాలి. రౌండ్ ఆఫ్ కూడా ఆటోమేటిక్గా అదే అయిపోవాలి. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. దాన్నే జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అది పర్చేజ్లోనే సెట్ చేసుకోవచ్చు, సేల్స్లోనే సెట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా సేల్స్లో సెట్ చేసుకుంటారు. ఓకే, చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎలా ఎంటర్ చేస్తాం? ఓచర్లోకి వెళ్ళి సేల్స్లో తీసుకున్నాను, మళ్ళీ మర్చెంట్స్. ఇది నార్మల్గా చూపిస్తున్నాను ఎలా అనేసి. ఇలా మీరు నార్మల్గా టైప్ చేసుకొని సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని ఇలా మీరు నార్మల్గా టైప్ చేసుకోవాలి. అలా టైప్ చేసుకోకుండా ఈ సెటప్ డిఫాల్ట్గా వచ్చేయాలి. ఇక్కడ ఆ సెటప్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా రెండింటికి సెట్ చేయొచ్చు. ఫస్ట్ ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్లో వెళ్ళిన తర్వాత సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదా, అక్కడికి రండి. ఎంటర్ ఇచ్చేయండి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టీ. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. సో నువ్వు చేసిన లెడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి వీడికి వస్తాయి. ఫస్ట్ సేల్స్ తీసుకోండి. సెట్ అండ్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ ఎస్. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. లిస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అంటాం వీటిని. సేల్స్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ ట్యాక్స్ తీసుకోవాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని తీసుకోవాలి. 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకుంటుంది, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకుంటుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్ వరకు. ఎంటర్. ఇక్కడ సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. అంటే అదర్ స్టేట్కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ ఎస్. ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టీ, రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి ఓచర్స్లోకి వెళ్ళి చూడండి డిఫరెన్స్ ఎలా వచ్చింటుందో. ఎస్కేప్ ఓచర్స్, సేల్స్ చూడండి ఇలా వస్తుంది. ఫస్ట్ విత్ ఇన్ ద స్టేట్లో సేల్స్ అనుకోండి. చూడండి ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, రౌండ్ ఆఫ్ డిఫాల్ట్గా సెటప్ అయింది. ఓచర్ క్లాస్ ఇడికి వచ్చేసింది. ఓన్లీ పార్టీ నేమ్ మాత్రం ఇక్కడ ఉంది. మళ్ళీ మర్చెంట్స్ ఐటమ్ తీసుకోండి. హెచ్పి ల్యాప్టాప్ 1, రేట్ 15,000. చూడండి ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోయింది. ఈ హెచ్పి ల్యాప్టాప్ 12%, 18, 28 అనేది నువ్వు ఏదైతే తీసుకుని ఉంటావో ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు దానికి తగిన విధంగా ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000.70 పైసా. చూడండి రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంది. సో ఈ హెచ్పి ల్యాప్టాప్ ఎంత పర్సెంటేజ్? రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1 18% ఆటోమేటిక్గా తీసుకుని చూడండి. సేవ్ చేయండి. కంట్రోల్ A, ఎంటర్. ఇది విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది. తర్వాత మళ్ళీ సేల్స్లోకి వెళ్ళండి. అదర్ స్టేట్ ఐజిఎస్టీ, అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా? ఆల్ట్ C. ఇక్కడ వచ్చేసి చిరు మర్చెంట్స్ లేదా చిరు ప్రైవేట్ లిమిటెడ్, డెప్టర్స్ తెలంగాణ 36. కంట్రోల్ A. ఇక్కడ చూడండి
ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ వచ్చింది. హెచ్పి ల్యాప్టాప్ 1 రేట్ వచ్చేసి 20,000.30 చూడండి, ఆటోమేటిక్గా ఐజిఎస్టి ట్యాక్స్ తీసుకుంది, రౌండ్ ఆఫ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంది. కంట్రోల్ ఏ ఇలా దీన్నే మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. వద్దు సార్ నాకు ముందులాగానే కావాలి అంటే మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి తీసేయాలి. ఆల్టర్ వోచర్ టైప్ సేల్స్, తర్వాత ఇక్కడికి వచ్చేయండి, జస్ట్ స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్ చేయండి. ఆ సెటప్ వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ నార్మల్ స్టార్టింగ్ ఎలా ఉందో అలాగ వచ్చేస్తుంది. చూడండి, ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. కావాలంటే టెస్ట్ చేయండి. మళ్ళీ సేల్స్ హెచ్పి జిఎస్టి ఎస్జిఎస్టి చూసారా? ఇలా దీన్నే మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అంటే రిమూవ్ చేయొచ్చు. పర్చేజ్గానే చేయొచ్చు. మ్యాక్సిమం సేల్స్గా చేసుకుంటారు, పర్చేజ్గా ఎవరు చేసుకోరు. ఓకేమా, అర్థమైందా? జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలనో క్లియరా? ఎనీవన్? రిమైనింగ్ పర్సన్స్ ఏం అర్థమైందా? అవి చేసేయండి. టుమారో మనం ట్రేడింగ్ కంపెనీ ఎలా చేయాలనేది టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకే.